వాడు మృత్యుంజయుడు, వాడు మిరాకిల్ సృష్టించాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంతకు మించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుందా? ఇంతకు మించిన ఆనందం ఉంటుందా? ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడికి సంబంధించి సీట్ నెంబర్ 11A ప్రయాణికుడు ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. విమాన ప్రమాదంలో బతికాడు 38 ఏళ్ల రమేష్ కుమార్. ప్రమాదం తర్వాత బయటకు నడిచి వచ్చిన ప్రయాణికుడికి సంబంధించి విషయం చూడడం జరుగుతోంది. టేక్ ఆఫ్ జరిగిన వెంటనే ప్రమాదం జరిగిందంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. 30 సెకండ్లలో భారీ శబ్దంతో విమానం కూలిందంటూ చెప్పాడు. నాతో పాటు తన సోదరుడు కూడా ఉన్నాడన్నాడు రమేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విషయం మీరు చూడడం జరుగుతోంది. వాడికి ఆ వ్యక్తికి సంబంధించి రమేష్ కి సంబంధించి మీరు బోర్డింగ్ పాస్ చూస్తున్నారు. రమేష్ విశ్వకుమార్ గాయాలతో మీరున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11 సీట్ నెంబర్లో కూర్చున్న రమేష్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గాయాలైన తర్వాత ఒక్కసారి మీరు చూడొచ్చు. గాయాలతో బయటకు వస్తున్న క్రమంలో ఆ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అంబులెన్స్ కి చేరుకుంటున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఈయనొక్కడే బతికాడు. ఈయనొక్కడే బతికి బట్ట కట్టాడు. ఆ ప్రమాదం గురించి ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా కీలకంగా మారబోతున్నాడు. మరీ ముఖ్యంగా 30 సెకండ్లలో భారీ శబ్దంతో విమానం కుప్పకూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन पार्टी क्या भैया बता पैसेंजर अंदर से కాదు, ఏకంగా మృత్యువునే చేయించిన మృత్యుంజయుడు. మరి ముఖ్యంగా ఒక్కసారి చూడండి. ఆ విమానంలో 1,00,000 లీటర్ల ఇంధనం ఉంది. మంటలకు కాలిపోయింది, వెళ్ళి ఢీకొట్టింది. ఇంత జరిగిన తర్వాత ఒక్కరు కూడా బతికే అవకాశం లేదంటూ అక్కడ పోలీసులు చెప్పినట్టుగా కొన్ని రిపోర్ట్లు బయటకు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి క్రమంలో ఈయనొక్కడే, ఈ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే సీట్ నెంబర్ 11కి బహుశా అదృష్టం ఉన్నట్టు ఉంది. బహుశా ఈ రమేష్ అనే ఈ వ్యక్తికి ఇంకా భూమి మీద నూకలు గట్టిగానే ఉన్నాయనుకుంటా. లేకపోతే అంత పెద్ద ప్రమాదంలో, అంత భీకర ప్రమాదంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ మంటలకు ఆహుతైపోతే, ఆ మంటలకు గుర్తుపట్టని స్థితిలో అక్కడ ఆ భౌతిక గాయాలుంటే ఈయన ఒక్కడే తీవ్ర గాయాలు కాకుండా ఒకసారి మీరు చూడొచ్చు. ఆ గాయాలు కూడా పెద్ద తీవ్రంగా, అంటే అఫ్కోర్స్ గాయాలే, ఇబ్బందికర వాతావరణమే, కానీ నడుచుకోవచ్చేలా ఉన్నాడంటే కనుక మృత్యుంజయుడేక. అంత ఘటన జరిగిన తర్వాత కూడా తన కాళ్ళ మీద తాను నడుచుకుంటూ అక్కడ అంబులెన్స్ వరకు వెళ్ళగలిగాడంటే ఏమనాలి? ఆ సీట్ నెంబర్ 11A, ఆ టికెట్ కూడా మీరు చూడొచ్చు, బోర్డింగ్ పాస్ ని కూడా మీరు చూడొచ్చు. ఆ బోర్డింగ్ పాస్, ఆ వ్యక్తి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. 11A02 గేట్ నెంబర్ 1310 డిపార్చర్ అంటూ కూడా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు. బాబా ఏమంటారు ఇంతకాన్ని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈ ఘటనలో బ్రతికి బట్టకట్టిన ఈ వ్యక్తిని ఏమంటారు? ఈ వ్యక్తిని ఏమనాలి? ఈ వ్యక్తికి సంబంధించి మీరేమంటారు? నేను మీకే ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నేను వీరు చదివింపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే 242 మంది, దాంట్లో పైలట్ ఉన్నాడు, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లాంటి పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అంటే రినౌండ్ పర్సన్స్ గాను, ప్రముఖులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా బతికి బయటపడ్డారు అనే మాట వినిపించలేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం బతకడమే కాదు, దర్జాగా నడుచుకు వెళ్తున్నాడు. అంబులెన్స్ దగ్గరికి తనంతట తానుగా వెళ్తున్న ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలో జరిగిన ఈ రోజు ఘటన ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తే, అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడి నుంచి లండన్ గాట్విక్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కాసేపటిగా కుప్పకూలిపోయిన ఘటనలో 241 మంది మరణిస్తే ఈయనొక్కడే, అది కూడా ప్రయాణికుడు 11A ఆయన టికెట్, ఆయన సీట్ నెంబర్ 11A
ఈయనొక్కడే బతికి బట్టకట్టాడు, అది కూడా ఎకానమీ, బిజినెస్ క్లాస్ కూడా కాదు, ఎకానమీ. సాధారణంగా మనం మాట్లాడుకుంటాం కదా, ఎకానమీ వ్యక్తి. బిజినెస్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు బతకలేదు, కానీ ఎకానమీలో ఉన్న ఈ వ్యక్తి ఒక్కడే, ఈయనొక్కడే బతికాడు. మీరేమంటారు? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇది మిరాకిల్. బహుశా మిరాకిల్ అనేది మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు జరిగిన ఈ ఘటన నిజంగా ప్రపంచ చరిత్రలోనే ఇంకొక మిరాకిల్గా నిలిచిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 200 మందికి పైగా మరణించిన ఈ ఘటనలో ఇతనొక్కడే, ఈ రమేష్ ఒక్కడే బతికి బట్టగట్టాడు. 1:10 ప్రమాదం టేక్ ఆఫ్ తీసుకుంటే 1:15కి ప్రమాదం జరిగితే ఇప్పుడు ఈ వ్యక్తి చాలా కీలకంగా మారబోతున్నాడని చెప్పుకోవాలి. ఏం జరిగింది, ఎటువంటి ఆహాకారాలు వినిపించాయి, మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఆ క్షణంలో, అందరూ ప్రయాణం చేస్తున్న మనుషులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది. దాంతోపాటు నారాయణ దర్గాని ఆయన ఉంటున్నాడంటే భగవంతుని దయ అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. భగవంతుని దయ, జై శ్రీరామ్ అంటూ నారాయణ చెప్తున్నారు. దాంతోపాటు అబ్దుల్లా ఏమంటున్నారంటే అందరూ ప్రయాణ చేసిన మనుషులు క్షేమంగా ఉండాలని కోరుతున్నామంటూ కూడా, రైట్, అందరూ కూడా అదే కోరుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా ఇలా అనేక మిరాకిల్స్ జరగాలి. నిజంగా మిరాకిలే ఇది, బహుశా మిరాకిల్ని మించిన మిరాకిల్ స్క్వేర్ అండర్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ విజువల్ చూడండి, ఆ విమానం కుప్పకూలిపోయిన ఘటన, ఆ విమానం మంటలకి ఆహుతైపోయింది. మరీ ముఖ్యంగా విద్యార్థులు దాంట్లో ఉన్నవాడు ఎవ్వరూ బతికే అవకాశం, ఆ పేరును చూస్తే ఇంకా విమానం ఏముంటుంది, దాంట్లో ప్రయాణికులు ఏం బతుకుతారు అందరూ అనుకున్న వాళ్ళే. కానీ ఇతగాడొక్కడికి నూకలు ఉన్నాయి, ఇతగాడొక్కడికి ఇంకా మాట్లాడుకోవాలంటే ఆశలు భూమి మీద గట్టిగానే ఉన్నాయి. లేకపోతే బతకడం ఏంటి? ఇంత పెద్ద ప్రమాదంలో అవకాశం ఉందా? చిన్న గాయాలతో మళ్ళీ కూడా బహుశా మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి మిరాకిల్స్ ఇంకా బయటపడాలని కోరుకుందాం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా బతికే అవకాశాలు లేవని అక్కడ ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే చెప్పిన పక్షంలో ఇప్పుడు ఇతగాడు బయటపడ్డం నిజంగా ఆశ్చర్యకరం, నిజంగా అద్భుతం, మహాద్భుతం, మిరాకిల్ మించిన మిరాకిల్ స్క్వేర్ లో అతిశయోక్తి లేదు. ఒక్కసారి ఆ వ్యక్తి మాట్లాడాడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్న క్రమంలో ఎటువంటి అంశాలు చెప్పుకొచ్చాడో ఒకసారి చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से लैम पार्टी क्या भैया बता पैसेंजर अंदर से लैम पार्टी क्या भैया बता पैसेंजर ఘటన మీద టాటా రియాక్ట్ అయింది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి వాళ్లకు వైద్య ఖర్చులు భరిస్తూ ఉంటే చెప్పుకొచ్చింది. ప్రమాదంపై టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత జరిగిన ప్రమాదం ఇది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరిస్తామని చెబుతూనే కోటి రూపాయల నష్టపరిహారం, కోటి రూపాయల ఎక్స్గ్రేషియన్ ప్రకటించింది. టాటా గ్రూప్స్ క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరిస్తామంటూ చెబుతూనే ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రమాదంపై టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. ఇదే ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెప్పుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి టాటా గ్రూప్ రియాక్ట్ అయింది, ఏమంటుందో చూద్దాం. We are actively working with the authorities on all emergencies, but I do want to share the information we have at this time. Air India flight AI-171, operated with a Boeing 787-8 aircraft, travelling from Ahmedabad to London Gatwick, has been involved in an accident after takeoff. Flight AI-171 was carrying 230 passengers and 12 crew members on board. Of the passengers,
169 are Indian nationals, 53 are British nationals, there are 7 Portuguese nationals, and 1 Canadian national. The injured passengers have been taken by local authorities to the nearest hospitals. We are actively working with the authorities on all emergencies, but I do want to share the information we have at this time. Air India flight AI-171 operated with a Boeing 7. అదే ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్ చెబుతోంది. మరి ముఖ్యంగా టాటా గ్రూప్స్, మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించింది. దాంతోపాటు జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితం ఇటు అనౌన్స్మెంట్ ఇచ్చిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. టాటా గ్రూప్ రియాక్ట్ అయింది. ఘటన మీద పరిహారం చెల్లించింది. పరిహారానికి సంబంధించి పరిహారాన్ని ప్రకటించిందనే చెప్పుకోవాలి. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరించేందుకు సిద్ధమంటోంది టాటా గ్రూప్. దాంతోపాటు మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. రైట్, అంతకన్నా ముందు ఎవరైతే ఈ వ్యక్తి బయటపడ్డాడో ఆ వ్యక్తి అన్న మాటలను ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కీలకమైన మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది అంటూ కూడా ఈ రమేష్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విమానం కుప్పకూలిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది అంటూ కూడా అతను చెప్పాడు. మృతదేహాలు అలాగే శిథిలాలు మధ్య లేచి సహాయం కోసం పరిగెత్తి అంబులెన్స్లోకి చేరుకున్నట్టు కూడా ఆయన వివరించుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ విశ్వాస్ అనే తన సోదరుడు కోసం ప్రస్తుతం అజయ్ కుమార్ రమేష్, ఈ ఇతగాడి పేరుగా తెలుస్తోంది, రమేష్ విశ్వాస్ కుమార్. ఓకే, ప్రస్తుతం తన సోదరుడు కోసం రమేష్ ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడో తెలియదంటూ చెప్తున్నాడు. తన సోదరుడు కోసం వెతికే ప్రయత్నాలు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా ఈ ప్లేన్లోనే ప్రయాణించడం జరుగుతోంది. ఈ విమానంలోనే ఇద్దరు కూడా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోని తన సోదరుడు కోసం ఎక్కడ ఉన్నాడో కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. రమేష్కి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్న విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇతగాడికి ఆ ముఖం మీద, ఛాతి మీద అలాగే కాళ్ళ మీద తీవ్రమైన గాయాలు, చిన్న గాయాలు అనేది తెలుస్తుంది. మీరు చూడొచ్చు, ముఖం మీద ఎడం వైపు గట్టిగా దెబ్బ తగిలింది. దాంతోపాటు ముఖానికి సంబంధించి మీరు చూస్తే కనుబొమ్మల మీద కూడా దెబ్బ తగిలింది. అలాగే ఛాతి మీద, భుజం వెనుక మీరు చూడొచ్చు కాస్త ఆ మరకలు కనిపిస్తున్నాయి, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందికర వాతావరణం తర్వాత తన కళ్ళ ముందే టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆపై విమానం కూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. రైట్, అంతకన్నా ముందు విమాన ప్రమాదానికి సంబంధించి మీరు చూడొచ్చు. మొత్తం 242 మంది విమాన ప్రమాదానికి గురైతే ఆ విమానంలో 242 మంది ఉన్నారు. దాంట్లో 169 మంది భారతీయులు, బ్రిటన్కు సంబంధించి 53 మంది, పోర్చుగీస్ వాళ్ళు 7, అలాగే కెనడా నుంచి అంటే కెనడియన్లు 1, మొత్తం 12 మంది సిబ్బంది. వీళ్ళందరూ కలిపి 242 మంది ఆ విమానంలో ప్రయాణించడం జరుగుతోంది. ఈ విమాన ప్రమాదంలో 242 మందికి కొద్దిసేపటి క్రితం అందరూ మరణించి ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది రిపోర్ట్ల ప్రకారం.